ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తూ జై పాలస్తీనా అంటూ అసదుద్దీన్ ఓవైసీ చేసిన నినాదంపై రగడ మొదలైంది. అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా నినాదాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. బీజేపీ మన దేశంలో ఉంటూ మన రాజ్యాంగాన్ని అవమానించడం సిగ్గుమాలిన చర్య అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జై పాలస్తీనా నినాదంలో తప్పే ఉందని అంటూ సమర్థించుకున్నారు అసదుద్దీన్. वफादार रहूँगा, मैं भारत के इक़्तिदार आला और सालिमियत को बरकरार रखूँगा और जिस ओहदे को मैं संभालने वाला हूँ इसके फ़राइज़ और वफादारी से अंजाम दूँगा। जय भीम, जय मीम, जय तेलंगाना, जय फ़लस्तीन, तकबीर, अल्लाहु अकबर। ఎంఐఎం పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈరోజు పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తూ జై పాలస్తీనా అనేటువంటి నినాదం ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ఉంటూ భారత లోక్సభలో ఉంటూ లోక్సభ సభ్యుడిగా గెలిచి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ వ్యతిరేకంగా ఈరోజు జై పాలస్తీనా గురించి ఈ దేశానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి చట్టసభకు ఎన్నికై ఆ చట్టసభలో ప్రమాణ స్వీకారం చేస్తూ ఈ రకంగా మాట్లాడము సిగ్గుమాలిన చర్య. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఉంటూ ఈ దేశ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ యొక్క నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. दोस्तों आपके सामने है, सब बोल रहे हैं, क्या क्या नहीं बोल रहे हैं, हम क्या बोले, हम जय भीम, जय मीम, जय तेलंगाना, जय फलस्तीन। कैसा खिलाफ है, कैसा खिलाफ है बताइए, बताओ कौन सा संविधान का प्रोविजन है वो करते हैं उनको कानून का देश क्या है, मजलूम अवाम है। महात्मा गांधी ने फलस्तीन के बारे में क्या कहा था वो पढ़ लीजिए।